శ్రీమద్ రామాయణం ఇప్పటి వరకు మనం 64 స్వర్గలు చదువుకున్నాం. 65వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. మర్నాడు తెల్లవారింది. రోజు మాదిరి వందిమాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరమైన వాక్యాలు పలుకుతూ స్తోత్రపాఠాలు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశచరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోత్ర పాఠాలతో కౌసల్య మందిరము మారుమోగిపోతోంది. పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరికి వచ్చారు. మరికొంతమంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈ పాటికి నిద్రలేచేవారు. కానీ ఇన్ని స్తోత్రపాఠాలు చదువుతున్నా ఆయన అటూ ఇటూ కదలడం లేదు. వారికి అనుమానం వచ్చింది. కానీ అలాగే నిలబడిపోయారు. ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు దశరథుని వద్ద బాగా చనువు ఉన్నవాళ్లు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరికి వెళ్ళారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణ వార్తను బయటికి చెప్పడానికి వారికి ధైర్యం చాలడం లేదు. వారు పరుగు పరుగున కౌసల్య సుమిత్రుల వద్దకు వెళ్ళారు. అప్పటికి వారు నిద్ర లేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఈ విషయం రాణులకి తెలియదు అని వారికి అవగతమైంది. వారు ఏడుస్తూ కౌసల్యను నిద్రలేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరథుని వనక చేయి చూపించారు. కౌసల్య దశరథుని వద్దకు వెళ్ళింది. ఆయన మరణించాడు అని అర్థమైంది. హా నాథ అంటూ బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంతఃపురం అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దుఃఖము కట్టలు తెచ్చుకొని వస్తోంది. ఆమె కూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంతఃపురం నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటు ఇటు పరిగెడుతున్నారు. కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తూ ఉంది. తల పైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. ఏమ్మా కైక, నీ కోరిక తీరిందా? నీ మనస్సు శాంతించిందా? ఇక నువ్వు నీ కొడుకు ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు కదా, ఇప్పుడు మొగుణ్ణి కూడా చంపేశావు. ఇక నీకు అడ్డే ఉంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్ళిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంకా నాకెవరు మిగిలారు? ఎవరి కోసం నేను బతకాలి? నీలాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ కూడా బతకలేదు, బతకడానికి ఇష్టపడదు కూడా. ఓ కైక, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేశావా, లేక ఆ గూనిదాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా? ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేశావు. ఓ కైక, నీవు మాకే కాదు జనక మహారాజును కూడా దుఃఖంలో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టాలు పడుతున్నదో అని జనకుడు ఎంత దుఃఖిస్తున్నాడో కదా. ఇంతకు రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది? తన తల్లి అనాథ అయింది అని ఎవరు చెబుతారు? రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు? నా భర్త రాముని గూర్చి సీతను గూర్చి తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళ్తాను. నా భర్తతో పాటు చితి మీద కూర్చొని అగ్నికి ఆహుతవుతాను. నా భర్తను అనుసరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరును ఏడుస్తూ ఉంది. ఇంతలో కులగురు వశిష్ఠులు అమాత్యులు అక్కడికి చేరుకున్నారు. వశిష్ఠుని ఆదేశం మేరకు అంతఃపుర పరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్లారు. అమాత్యులు దశరథుని శరీరాన్ని ఒక తైల ద్రోణిలో బదిలపరిచారు. శవానికి చేయవలసిన కర్మ క్రతువులన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారుడు ఎవరు అయోధ్యలో లేరు.
రామలక్ష్మణులు అడవిలో ఉన్నారు. భర్త శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథుని దహన క్రియలు నిర్వర్తించడానికి వీల్లేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరం తైలద్రోణిలో భద్రపరిచారు. అప్పటిదాకా దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూసి బిగ్గరగా రోధిస్తున్నారు. ఓ మహారాజా, మాకు రాముణ్ణి దూరం చేశావు. ఇప్పుడు నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోయావా? చేతులారా తన భర్తను చంపిన కైక పాలల్లో మేము ఎలా ఉండగలం? రాముడు లేకుండా, నీవు లేకుండా ఈ కైక పెట్టే బాధలను సహిస్తూ మేము ఎలా జీవించగలం? ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచిపెడుతుందా అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలుచుకుంటూ నేల మీద పడి దొర్లి ఏడుస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే అటు రాముని ఇటు మహారాజుని పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురుకున్నాయి. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రజలను అందరూ వీధుల్లో గుంపులుగా చేరి కైక అకృత్యాలను గురించి, తమ తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజు లేని అయోధ్య శోభావిహీనమైంది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణం చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలుముకున్నాయి. మర్నాడు సూర్యోదయమైంది. మంత్రులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహాములు కూడా వచ్చారు. వారందరూ రాజపురోహితుడైన వశిష్ఠుని చూచి వేరువేరుగా ఇలా అన్నారు. నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు రాముడు ఇక్కడ లేడు, అరణ్యాలకు వెళ్ళాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగిలిన 2 కుమారులు వారి మాతామహని ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజు లేని రాజ్యంలో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు, పుణ్యకార్యాలు జరగవు, అరాచకం ప్రబలుతుంది. రాజు లేని రాజ్యంలో న్యాయం చెప్పేవారు ఉండరు. తప్పు చేసిన వారిని శిక్షించేవారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యంలో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయం కుంటుపడుతుంది. రాజు లేని రాజ్యంలో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించే శిక్షణాలయాలు మూతపడతాయి. సైన్యం నిర్వీర్యమవుతుంది. రాజు లేని రాజ్యంలో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలు నిర్భయంగా తిరగడానికి భయపడతారు. శత్రురాజులు మన దేశం మీదకి దండెత్తే అవకాశం ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనాలు. ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహం వస్తుంది. రాజు లేని రాజ్యంలో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు. రాజ్యము లేని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మ అధర్మ విచక్షణ చేసేది రాజు. అందుకని రాజును యమ, కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజు లేని రాజ్యం అంధకార బంధురము. కాబట్టి ఓ వశిష్ఠ మహర్షి, మేము చెప్పిన విషయాలను పరిశీలించి ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం అని పలికారు. ఋషులు మాట్లాడిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు వశిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. మహారుషులారా, ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేనమామ గారి ఇంట ఉన్నారు. వారిని తీసుకుని రావడానికి వెంటనే దూతలను పంపిస్తాను. దశరథుడు తాను చనిపోకముందే భరతునికి రాజ్యం ఇస్తానని కైకకు మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రాజ్యం ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకం జరిపిస్తాము అని చెప్పాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశం ప్రకారం సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించారు. వారితో ఇలా అన్నారు. దూతలారా, జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్ళండి. అతనికి దశరథుని మరణవార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. పురోహితులు అందరూ నీ హితం కోరుతున్నారు.
నీతో ఒక అవసరమైన పని ఉన్నది, నీవు వెంటనే అయోధ్యకు రావాలను అని మాత్రమే చెప్పండి. రాముడు వనవాసానికి వెళ్ళిన విషయం ఏమాత్రమూ భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్ళేటప్పుడు కేకైరాజుకు, భరతునికి, శత్రుఘ్నికి అనేక కానుకలు తీసుకుని వెళ్ళండి అని ఆదేశించాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశం ప్రకారం ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురాన్ని దాటి తర్వాత గంగానదిని చేరుకొని అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుంచి శరండా నదిని దాటి కులింగానగిరిని చేరుకొని అక్కడి నుండి ఇక్షుమతి నదిని దాటి బాహ్లిక దేశము గుండా సుధామ పర్వతాన్ని చేరుకొని అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురాన్ని ప్రవేశించారు. అయోధ్య నుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అది తెల్లవారుజామునొచ్చింది. మరునాడు భరతుని మనస్సంతా వ్యాకులంగా ఉంది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలు పంచుకోలేకపోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడం లేదు. మనసంతా వికలంగా ఉంది. ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండడానికి కారణమేమి అని అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు. మిత్రమా, ఈరోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టి కొట్టుకుని వెంట్రుకలు విరబోసుకుని ఆవుపేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కల వచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిపిన అన్నం తింటున్నాడు. తరువాత తల వంచుకొని నూనెలో మునిగిపోయాడు. మిత్రమా, ఇంకా నాకు సముద్రం ఎండిపోయినట్టు, చంద్రుడు నేల మీద పడిపోయినట్టు, పట్టపగిలే చీకట్లు కమ్మినట్టు, అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగనుకు దంతాలు విరిగినట్టు, ప్రతి ఇంట్లోని వెలిగే అగ్నులు ఆరిపోయినట్టు, భూకంపం వచ్చినట్టు నా కల కనపడింది. మిత్రమా, ఇదే కాకుండా నా తండ్రి ఇనప సింహాసనం మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్లుగాను, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగాను, నా తండ్రి గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగాను కలొచ్చింది. ఈ స్వప్నాలను బట్టి చూస్తే మా కుటుంబంలో ఎవరో ఒకరికి మరణం ఆసన్నమైంది అని అర్థమవుతూ ఉంది. ప్రస్తుతం మా కుటుంబంలో వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా వెళ్ళినట్టు కలుస్తుందో అతని యొక్క చితిమంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్ర ప్రమాణం. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనసులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది అని అన్నాడు భరతుడు. భరతుడు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెబుతున్న సమయంలోనే అయోధ్య నుండి వచ్చిన దూతలు భరతుని వచ్చారు. కేకైరాజుని కలుసుకున్నారు. కేకైరాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్య నుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకైరాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు. రాజకుమార, తమ కులగురు వశిష్ఠుడు తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వశిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరం ఉందట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మన్నారు అని మాత్రమే దూతలు వశిష్ఠుడు చెప్పినట్టే చెప్పారు. భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. దూతలారా, నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా? నా అన్న రాముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా? రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉందా? లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉందా? స్వాతిశయం కలిగి ఎల్లప్పుడూ తన సుఖం మాత్రమే చూచుకునే కోప స్వభావము కలది గర్విష్ఠి అయిన నా తల్లి కైక క్షేమంగా ఉందా? మా అమ్మ నాతో ఏమైనా చెప్పమని సమాచారం పంపిందా అని ఆతురతగా అడిగాడు భరతుడు. ఆ మాటలకు దూతలు, రాకుమారా, నీవు ఎవరెవరినైతే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించింది, అంటే రాజ్యలక్ష్మి వరించింది. అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు. తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి అని కూడా చెప్పారు.
దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు: మహారాజా, అయోధ్య నుండి నన్ను తీసుకొని పోవడానికి దూతలు వచ్చారు. మా కులగురువు వశిష్ఠుల వారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెళతాం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం అని కేకయ్యరాజు అనుమతి కోరాడు భరతుడు. కేకయ్యరాజు సంతోషంగా అనుమతించాడు. నాయన భరత, నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమం అడిగినట్టు చెప్పు. పురోహితులు వశిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారాలు తెలియచేయి. నీ సోదరులు రామలక్ష్మణులకు నా ఆశీర్వచనాలు తెలియచేయి అని పలికాడు. తర్వాత కేకయ్యరాజు అనేక విలువైన వస్తువులను, కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గంలో సహాయానికి విశ్వాసం గల సైనికులను పంపాడు. భరతుడు తనకు వచ్చిన స్వప్నము, ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకించాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషం కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథం ఎక్కారు. వారు ఎక్కిన రథం అయోధ్యకు బయలుదేరింది. భరత శత్రుఘ్నులు ఎక్కిన రథం అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది. శతద్రు నదిని దాటారు. శిలావహ నదిని దాటారు. త్రివేణి సంగమాన్ని సమీపించారు. వీరమత్స్య దేశాన్ని దాటి భారుండవనాన్ని ప్రవేశించారు. కులింగ నదిని, యమునా నదిని దాటారు. అక్కడ కొంచెంసేపు విశ్రమించారు. ప్రాగ్భటపురాన్ని దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్ధనం అనే గ్రామాన్ని సమీపించారు. జంబూప్రస్థాన్ని దాటి వరూధం అనే గ్రామం చేరుకున్నారు. తర్వాత ఉజ్జహాస నగరాన్ని, సర్వతీర్థాన్ని, ఉత్తానికా నదిని, కుటికా నదిని, కపీవతీ నదిని, స్థాణుమతీ నదిని, గోమతీ నదిని దాటేశారు. కళింగ నగరంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత సాలవనాన్ని దాటారు. ఆ ప్రకారం 7 రోజులు అవిశ్రాంతంగా ప్రయాణం చేసి అయోధ్యానగరం చేరుకున్నారు. ఎల్లప్పుడూ సందడిగా కళకళలాడుతూ ఉండే అయోధ్యానగరం కళావిహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో అర్థం కాలేదు. భరతుడు తన సారథిని చూచి అయోధ్యానగరం అలా ఎందుకు ఉంది అని అడిగాడు. సారథి, ఎల్లప్పుడూ స్త్రీ పురుషుల సంచారంతో సందడిగా ఉండే అయోధ్యానగరం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందేమి? ఎక్కడ రథాలు, వాహనాలు కనపడడం లేదేమి? అయోధ్యానగరంలోని గృహముల నుండి వాద్యముల గోష్ఠి మృదుమధురంగా వినపడడం లేదేమి? నాకు చాలా చెడ్డ శకునాలు కనపడుతున్నాయి. కానీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనస్సు తడుతూ ఉంది. నీకేమైనా తెలుసా అని అడిగాడు భరతుడు. సారథి మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు. మరలా సారథిని చూసి భరతుడు ఇలా అన్నాడు: ఓ సారథి, అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు? నా మనస్సు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వపు రాజులు మరణించినప్పుడు ఇలాంటి శకునాలు, గుర్తులు కనపడతాయి. అవన్నీ నాకు గోచరమవుతున్నాయి. అదీ కాకుండా అయోధ్యలో వీధులు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. ఎవరు శుభ్రం చేస్తున్నట్టు లేదు. దేవాలయాలు, పూజలు, వేదఘోషలు వినపడడం లేదు. ఎక్కడా పూలమ్ముతున్న ఛాయలు లేవు. యజ్ఞాలు చేస్తున్నట్టు అగ్నిధూమాలు కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. ఏమి కారణం? నీకేమన్నా తెలుసా అని గుచ్చి అడిగాడు భరతుడు. సారథి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది. పరిచారకుల సందడి లేదు. భరతుడు లోపలికి వెళుతున్నాడు. భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరాల్లోకి ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరానికి వెళ్ళాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకి ఎదురు వెళ్ళింది. భరతుడు తల్లి కైక పాదాలకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుట ముద్దు పెట్టుకుని తన పక్కన కూర్చుని పెట్టుకుంది. నాయనా భరత, నీ ప్రయాణం బాగా సాగిందా? తాతగారి ఇంట్లో ఎప్పుడు వెళ్ళారు? మార్గంలో ఆయాసం కలగలేదు కదా? మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా? ఇంకా కేకేయ దేశ విశేషాల గురించి ఏమి వివరంగా చెప్పు అని ఆతురతగా అడిగింది కైక. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అమ్మా, నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి 7 దినాలైంది. అక్కడ తాతగారు, మామయ్య అందరూ క్షేమంగా ఉన్నారు. వారు మీకు తండ్రి గారికి పంపిన కానుకలు వెనక తీసుకొని వస్తున్నారు. అమ్మా,
అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు, మౌనంగా ఉంది. భరతుడు మరలా ఇలా అడిగాడు, అమ్మా, నాన్నగారు ప్రతిరోజు పడుకునే బంగారు శయ్య మీద నాన్నగారు లేరు. కారణమేమి? ఈ మందిరంలో పరిజనులందరి మొహంలో చింత, శోకము ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కువ సమయం నీ అంతఃపురంలోనే గడుపుతారు కదా. మరి ఇప్పుడు ఆయన నీ అంతఃపురంలో కనిపించడం లేదు. ఎందుకని? నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. నాన్నగారికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? నీ మందిరంలో లేరు. కౌసల్య మందిరంలో ఉన్నారా? చెప్పమ్మా, నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అని గుచ్చి గుచ్చి అడిగాడు భరతుడు. ఇక కైక తప్పించుకోలేకపోయింది, కానీ నర్మగర్భంగా చెప్పసాగింది. కుమార భరత, నీ తండ్రి గారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు అని మాత్రమే చెప్పింది. భరతునికి అర్థమైంది. తండ్రి మరణ వార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోట మాట రాలేదు. దుఃఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టింది. భరత, అదేమిటి అలా పడిపోయావు? నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా? నీ శోకం మాను అని ఓరడించింది కైక. కాని భరతునికి శోకం ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. అమ్మా, వశిష్ఠుల వారు శీఘ్రంగా రమ్మన్నారంటే రామునికి పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయించారేమో అనుకున్నాను, కానీ ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా, ఇంత హఠాత్తుగా తండ్రి గారు చనిపోవడానికి కారణమేమి? ఏమైనా వ్యాధి సోకిందా? తండ్రి గారి అవసాన కాలంలో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియలు జరిపించిన రాముడు ధన్యుడు కదా. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరాన్ని అంతా నిమిరి నా శిరస్సును ఆఘ్రాణించే తండ్రి గారు కనపడినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరిగి ఉంటుందని. నా తండ్రి గారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యం ఈ జన్మకు నాకు లేదు. అమ్మా, తండ్రి గారి తర్వాత తండ్రి అంతటి వాడు రాముడు. ఆయనే నాకు అన్నగారు, ఆయనే నాకు తల్లి, ఆయనే నాకు తండ్రి, గురువు, దైవం. రాముడికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే నా తండ్రి ఆశీర్వదించినట్టే. అమ్మా, తండ్రి గారి మరణ సమయంలో నేను దగ్గర లేను కదా. నాతో చెప్పమని ఏమన్నా చెప్పారా అమ్మా? చెప్పమ్మా, నా తండ్రి గారి మాటలు యథాతథంగా చెప్పమ్మా అని కైకను ప్రార్థించాడు భరతుడు. కైక జరిగింది చెప్పసాగింది. కుమారా, నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియల్లో హా రామ, హా లక్ష్మణ, హా సీత అని వారిని తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు, రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు చూచిన వారు ధన్యులు కదా అని కూడా అన్నాడు. ఇప్పుడు భరతునికి అనుమానం కలిగింది. అమ్మా, రాముడు, లక్ష్మణుడు, సీత ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎప్పుడొస్తారు అని అడిగాడు భరతుడు. తాను చెప్పబోయే సంగతులు భరతునికి సంతోషం కలిగిస్తాయి అనే భ్రమలో జరిగినట్టు చెప్పసాగింది కైక. కుమార భరత, నీ అన్న రాముడు నారచీరలు ధరించి భార్యా సమేతుడై లక్ష్మణుడి వెంట తీసుకొని అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పింది. భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మం తప్ప మరొకటి తెలియని రాముడు ఏం తప్పు చేశాడని రాజ్యము నుండి వెడలిపోయాడు అని ఆలోచించాడు. తండ్రి కైకను ఇలా అడిగాడు, అమ్మా, రాముడు ఏం తప్పు చేశాడని రాజ్యం నుండి వెడలకొట్టబడ్డాడు? రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా? రాముడు ఎవరినైనా నిరపరాధిని దండించాడా? లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా? లేక ఏమైనా భ్రూణహత్య లాంటివి చేశాడా? రాముడు ఏ అపరాధము చేయకుండా రాజ్యము నుండి ఎందుకు అరణ్యాలకు పంపబడ్డాడు అని నిలదీశాడు భరతుడు. ఇక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక. రాకుమార, రాముడు నీవు చెప్పిన ఏ పాపము చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం నిశ్చయించాడు. ఆ విషయాన్ని విన్న నేను ఆందోళన పడ్డాను.
వెంటనే నీ తండ్రి వద్దకు పోయి నీకు యువరాజ్య పట్టాభిషేకం చేయమని రాముని 14 ఏళ్లు అరణ్యాలకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలం చేయడానికి రాముని అరణ్యాలకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యాలకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంకా చూడలేమోనని చింతతో మరణించాడు. నాయనా భరత, ఇదంతా నేను నీకోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చేశాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివి కా. ఈ తల్లి కోరిక నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్ళాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా. కాబోయే మహారాజు. నీవు దిగులు పడకూడదు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వశిష్ఠుని కలిసి నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వర్తించి తరువాత రాజ్యాభిషిక్తుడివి కా అని పలికింది కైక. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.